హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. న్యూ ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బోల్డ్ చర్చలు మొదలయ్యాయి. కానీ అసలు ఇది ఇండియాకి ఎంతవరకు బెనిఫిషియల్? ఒక పక్క ఇండియా నీడ్స్ సావరియన్ ఏఐ అని ఎక్స్పర్ట్స్ అంటుంటే, ఇంకోవైపు ఇండియా సెట్ చేసుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ అని ఎనలిస్టులు, ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అలానే ఏఐ ఇస్ ఇన్ ద డేంజర్, వీఆర్ అని మరికొందరు అంటున్నారు. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్తో పాటు కొన్ని ఫ్యాక్చువల్ డేటా కూడా మీకు దొరుకుతుంది. అసలు ఫస్ట్, వై ఇండియా నీడ్స్ సావరియన్ ఏఐ? గ్లోబల్ ఏఐ వరల్డ్ ఇస్ డామినేటెడ్ బై యూఎస్ అండ్ చైనా. సో మన సెన్సిటివ్ డేటా ఫారెన్ సర్వర్స్ మీద డిపెండ్ అయితే హ్యూజ్ సెక్యూరిటీ రిస్క్. ఫారెన్ డిప్లొమాట్ పంకజ్ సరన్ ప్రకారం సావరియన్ కంట్రోల్ ఉంటే థ్రెట్స్ని ఎఫెక్టివ్లీ కంట్రోల్ చేయొచ్చు. సింపుల్గా మన తలరాతని వేరే ఎవరో రాయకూడదు. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ యాంగిల్లో చూస్తే లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా ఏమంటారంటే, ఏఐ థ్రెట్ అసెస్మెంట్ స్ట్రాటజిక్ డెసిషన్స్కి సూపర్ యూస్ఫుల్. కానీ మిలిటరీ డేటా ఫారెన్ ఏఐకి ఇవ్వలేము. వన్స్ డేటా ఫీడ్ చేస్తే కంట్రోల్ పోతుంది. సావరియన్ ఏఐ ఉంటే వెదర్ బేస్డ్ ఆర్టిలరీ ప్లానింగ్, అడ్వర్సరీ బిహేవియర్ సురక్షితంగా అంచనా వేయొచ్చు. సో మరి ఈ సావరియన్ ఏఐని ఎవరు బిల్డ్ చేస్తున్నారు ఇండియాలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఏఐ మిషన్ స్టార్ట్ అయింది. దీనికి ₹10,300 crores అలొకేట్ చేశారు. భారత్ జెన్, సర్వం ఏఐ, శోధ్ ఏఐ, జ్ఞాని ఏఐ లాంటి స్టార్టప్స్ గట్టిగా వర్క్ చేస్తున్నాయి. వీళ్ళ గోల్ ఇస్ టు బిల్డ్ సావరియన్ ఏఐ ఫ్రమ్ ఇండియా ఫార్ ద వరల్డ్. కానీ ఛాలెంజెస్ కూడా బోల్డ్ ఉన్నాయి వీళ్ళకి. ఫస్ట్ ఫండింగ్, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ అండ్ ద మెయిన్ GPU క్రైసిస్, అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ క్రైసిస్. సో బిల్డింగ్ సావరియన్ ఏఐ అయితే స్టార్ట్ అయింది, బట్ అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? కాంపిటేటివ్ వరల్డ్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఎలొకేట్ అయిన 10,300 crores సఫిషియంటేనా అన్న క్వశ్చన్స్ ఎక్స్పర్ట్స్ హైలైట్ చేస్తున్నారు. అంబిషియస్ టార్గెట్ అండ్ గ్రోత్ ఛాలెంజెస్. గవర్నమెంట్ 2035కి ఐటీ సెక్టార్ని $750 to 800 billion కి తీసుకువెళ్ళాలి అని టార్గెట్ పెట్టింది. కానీ కరెంట్ 4 to 5% గ్రోత్ రేట్తో ట్రిపుల్ అవ్వడం ఇంపాసిబుల్ అని ఎనలిస్టులు అంటున్నారు. ఏఐ మార్కెట్ 2025లో $12.7 billion నుంచి 2033కి $55 billion అవుతుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు అసలు ఇండియాస్ ఏఐ అండ్ ఐటీ సెక్టార్ హైలైట్స్ చూసుకుంటే, ఫస్ట్ కరెంట్ స్టేటస్. India's IT sector contributes roughly 7 to 8% of the GDP. అంటే దిస్ ఇస్ అరౌండ్ $265 billion. ఇది చాలా పెద్ద అమౌంట్ లా కనిపించవచ్చు, కానీ గ్లోబల్ ఏఐ జైంట్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువే. ఇండియా మొత్తం ఐటీ $265 to 350 billion అయితే, ఎన్విడియా ఒక్క మార్కెట్ క్యాప్ $4.4 trillion అకార్డింగ్ టు $. ఇంకా సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ఇండియాలో 40 to 45 years ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నా కూడా ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ లాంటి ఏఐ లీడర్స్ మనకు లేరు. మన కంపెనీస్ ఇంకా సర్వీస్ మోడ్లోనే ఉన్నాయి తప్ప ఇన్నోవేషన్లో వెనకబడ్డాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మూడవది గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ ఇండియా ఏఐ మిషన్కి 10,300 crore అనౌన్స్ చేసింది. కానీ క్రిటిక్స్ ఏమంటున్నారంటే 2035 అండ్ 2047 వికసిత్ భారత్ లాంటి లాంగ్ టర్మ్ టార్గెట్స్ తప్ప నెక్స్ట్ 2 to 3 yearsలో ఏం చేయాలి అని క్లియర్ ప్లాన్ లేదు. ఎగ్జాంపుల్ ఇస్తూ, మేక్ ఇన్ ఇండియా అప్పుడు లయన్ లోగో పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ లో అంత ప్రోగ్రెస్ రాలేదు. ఇప్పుడు ఏఐ సమిట్స్, పోస్టర్స్, కాన్ఫరెన్సెస్ తో హైప్ క్రియేట్ చేస్తున్నారు, కానీ రియల్ రీసెర్చ్ పేపర్స్ అండ్ టూల్స్ లో ఇండియా వెనకబడి ఉందని ఎక్స్పర్ట్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. చర్చించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్పర్ట్ సిలెస్టర్ రాడ్రిగస్ లారా, జనరేటివ్ ఏఐ డెప్యూటీ చైర్, మిషి చౌదరి, న్యూయార్క్ టెక్ లాయర్, అండ్ ఇబెన్ మాగ్లిన్, కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ ప్రకారం AI is in the danger. We are the danger అని. దీనికి రీజనింగ్స్ ఇస్తూ, ఫస్ట్ ఇస్ ద AGI హైప్, మిత్ వర్సెస్ రియాలిటీ. ఫస్ట్ AGI, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద ఫ్యాంటసీ. టెక్ జాయన్స్ ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఏఐ అనేది జస్ట్ మెషిన్ లెర్నింగ్ అండ్ స్టాటిస్టికల్ ప్యాటర్న్స్ మాత్రమే. అది మనుషుల సోషల్ ఇంటెలిజెన్స్ ని ఎప్పటికీ రీచ్ అవ్వలేదు. ఏఐకి నిజంగా నాలెడ్జ్ లేదు, అది జస్ట్ ప్యాటర్న్స్ ని కాపీ కొట్టి ఒక పార్లర్ టిక్ మాత్రమే అని వీళ్ళు అంటున్నారు. రెండవది ద ట్రైనింగ్ వాల్, డేటా లిమిట్స్. ఏఐ మోడల్స్ కి క్వాలిటీ హ్యూమన్ డేటా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఏఐని వేరే ఏఐ కంటెంట్ తో ట్రైన్ చేస్తున్నారు. దీనివల్ల ఎకో చేంబర్స్ క్రియేట్ అయ్యి ఎర్రర్స్ కి ఎక్కువ అవుతాయి. ఏఐకి రియల్ వరల్డ్ అండర్స్టాండింగ్ లేదు. దీనివల్ల బయస్ మరియు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. మూడవది హ్యూమన్ వర్సెస్ మెషిన్ ఇంటెలిజెన్స్.
హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ సోషల్ అండ్ ఎంబాడీడ్. మనం గ్రూప్స్లో వర్క్ చేస్తాం, ఫీలింగ్స్తో రిలేట్ అవుతాం. కానీ ఏఐ ఇస్ డిస్ఎంబాడీడ్. దానికి ఇమోషన్స్ లేవు, ఇంటెన్షన్స్ లేవు, అలానే అకౌంటబిలిటీ కూడా లేదు. It is just a parlor trick. Fourth, the real risk, which is bias and power. Danger AI నుండి కాదు, AI ని యూజ్ చేసే వాళ్ళ నుండి అని ఈ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంట్లో ఫస్ట్ ఇస్ అల్గోరిథం బయస్, తప్పుడు డేటా వల్ల డిస్క్రిమినేషన్. రెండవది పవర్ కాన్సన్ట్రేషన్, కొన్ని టెక్ కంపెనీస్ వరల్డ్ని కంట్రోల్ చేయడం. మూడవది సోషల్ కంట్రోల్, గవర్నమెంట్స్ ఏఐని యూజ్ చేసి సర్విలెన్స్ చేయడం. నిజమైన డేంజర్ ఏఐ మెషిన్స్ కాదు, దీనిని వాడే హ్యూమన్స్ అని ఈ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ పవర్ కాన్సన్ట్రేషన్, సర్వేలెన్స్ అండ్ బ్యాడ్ గవర్నెన్స్, ఇవి మనకి అసలు ప్రాబ్లమ్స్ అని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా ఇస్ జాబ్స్. ఏఐ వచ్చినప్పటి నుంచి ఇండియాలో లే ఆఫ్స్ అయ్యాయి, లేదా జాబ్ పోతున్న న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్స్పర్ట్స్ ఆర్ ఎనలిస్ట్స్ అడుగుతున్నవి ఈ క్వశ్చన్స్. ఫస్ట్, ఏఐ వల్ల జాబ్స్ పోయి రీస్కిల్ చేసుకుంటే జాబ్స్ ఉంటాయి అని అంటున్నారు. బట్ ఆ రీస్కిలింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? అలానే ఏఐ వల్ల గత 2 సంవత్సరాల్లో ఎంతమంది ఇంజనీర్స్ ఉద్యోగాలు కోల్పోయారు? దీనికి సంబంధించిన రికార్డ్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా? రెండో క్వశ్చన్, 70 to 80 lakh పీపుల్ కి ప్రమాదం ఉంటే కేవలం 15 lakh మందికే రీస్కిల్లింగ్ అంటున్నారు. మరి మిగిలిన 60 lakh మంది గతి ఏంటి? వారి కోసం ఉన్న బడ్జెట్ లేదా ప్లాన్ ఏంటి? మూడవది, ఏఐ వల్ల ఐటీ లేదా బీపీఓ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి లక్షల మంది నిరుద్యోగులు ఈ పరిస్థితిని ఎలా ఓవర్కమ్ చేయాలి? లేదా దాన్ని, ఈ విషయాన్ని దాచిపెట్టాలని గవర్నమెంట్ ఎందుకు చూస్తోంది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్లో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు, అండ్ మన ఇండియాకి ఇది ఫస్ట్ టైం. దీంట్లో మాట్లాడుతూ 2047కి ప్రైమ్ మినిస్టర్ మోదీస్ విజన్ ఏంటంటే ఇండియా షుడ్ బి అమంగ్ ద టాప్ 3 ఏఐ సూపర్ పవర్స్. అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అశ్విని వైష్ణవ్ ప్రకారం ఇండియా మే అట్రాక్ట్ $200 billion in AI investments in next 2 years. Anthropic AI and OpenAI కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి. సో ద ఇండియన్ మూమెంట్లో చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ ఏఐ టేకింగ్ ఓవర్ అని భయపెడుతుంటే ఇండియా ఫోకస్ ప్రాక్టికల్ ఏఐ మీద ఉండాలి. ఫార్మర్స్, స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్కి హెల్ప్ అయ్యే టూల్స్ మనం బిల్డ్ చేయాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ సావరియన్ ఏఐ కోసం స్టార్టప్స్ ఏమంటున్నారంటే డేటా సెంటర్ హబ్స్లా మారాలి అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇప్పుడున్న ఈ 10,000 crore ఇన్వెస్ట్మెంట్ ఒక హోప్, but short-term plans and GPU investments are very key to turning this hope into progress అని వాళ్ళు అంటున్నారు. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో మాకు చెప్పండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.